హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉప్పల్లో లైట్ వర్షం వస్తుందండి. తినడానికి ఏం లేవని చెప్పి మేము బాక్స్లో చూస్తే గోధుమ పిండి మాత్రమే కనిపించిందండి. గోధుమ పిండితో చపాతీ అన్న చేసుకుందాం, ఈరోజు ఎట్లాగో పప్పు చారే కదా అన్నట్టుగా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చపాతీలోకి రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చపాతీ పిండి అనేది మన చేతిలోకి ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఇట్లా ముద్ద అయిపోవాలండి. ఇట్లా మనం పిరికిడి ఇట్లా పట్టినప్పుడు ముద్ద అయిపోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పిండి ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనమైతే చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకుందామండి. యాక్చువల్గా నేను ఒక చేతితో వీడియో తీసుకుంటే ఒక చేతితో కలుపుతున్నా అని చెప్పేసి మా పాపని ఏమన్నా చిన్న గ్లాస్ ఇచ్చి తనైతే కొద్దిగా పోస్తుంది. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అవ్వాలి. చాలా స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలండి. ఇలా మనం ప్రెస్ చేస్తే ఇట్లా హోల్ పడితే సరిపోతుంది. ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇలా మిక్స్ అయిన పిండిని కొద్దిగా ఆయిల్ పైన రబ్ చేసుకొని ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేయాలండి. ఎందుకంటే పిండి నానుతుంది. నానడం వల్ల పిండి చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. ఎలాంటి పగలకుండా మధ్యలో తెగిపోకుండా చాలా నీట్గా వస్తుంది చపాతీ. చూడండి, ఇట్లా లైట్గా ఆయిల్ అప్లై చేసి నేనైతే ఒక బౌల్ పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాండి. నేను తడి క్లాత్ కూడా ఏదైనా ఒక కర్చీప్ తోటి తడిపి దాని మీద పెట్టేసి కూడా పక్కకు పెట్టేస్తా. కానీ టైం దొరకలేదని చెప్పేసి జస్ట్ గిన్నెతో మాత్రమే కవర్ చేసా. చూడండి, 5 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరింత పడిపోయిందండి పిండి. చూడండి, ఈజీ రోల్ అవుతుంది. ఎక్కువ ప్రెస్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం పిండి అనేది పర్ఫెక్ట్ కలిపాం కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇట్లా లైట్గా అంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో చపాతీ. స్మూత్గా జారుతున్నట్టు వస్తుంది కదండి. చూడండి ఎంత బాగుందో. మరీ మందం చేయలే, అలానే పల్చగా చేయలే. చూడండి, చపాతీ సరిపోను కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫస్ట్ పెనం మీద లైట్గా ఆయిల్ వేసుకొని చపాతీ అయితే కాలుస్తున్నా అండి. యాక్చువల్గా నేను చపాతీ చేద్దామనే తీసుకున్నా దీన్ని. కానీ మా పాప ఎగ్ చపాతీ కావాలని చెప్పేసి అయితే నేను ఒకటి ప్రిపేర్ చేసుకొని ఎగ్ చపాతీ కోసమని. ఎగ్ చపాతీ అంటే అది ఏం లేదండి, జస్ట్ లైట్గా చపాతీని కాల్చుకున్న తర్వాత ఇంకొక పెనం మీద ఒక ఎగ్ తీసుకొని కొంచెం కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకొని మన ఆమ్లెట్కి అయితే ఎలా మిక్స్ చేసుకుంటున్నామో అలా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే నేను డైరెక్ట్ పెనం మీదనే ఆయిల్ వేసి ఎగ్ దాని మీదనే కాల్చేసా అండి. నేనైతే ఎలాంటి సాల్ట్, కారం అయితే యూజ్ చేయలేదు. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ ఎంత ఉంటుందో అంత మన రోల్ని బట్టి మనం గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా లైట్ కాలేటప్పుడే మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు వేసిన చపాతీ ఉంది కదా, ఆ చపాతీ ఆల్రెడీ మనం కాల్చి పెట్టుకున్నాం కాబట్టి ఆ చపాతీ దీనిపైన టచ్ అయ్యేలాగా ఇట్లా గట్టిగా దానిపైన వేసి కొద్దిగా లైట్గా ప్రెస్ చేయాలండి. ఇలా కాల్చుకున్న చపాతీని దీనిపైన వేసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అది కాలిన ఎగ్ ఉంటుంది కదా, దీనికి అతికిపోతుంది. అతికిపోవడం వల్ల మనకు చపాతీకి అనేది ఎగ్ ఈజీగా అతికిపోతుంది. ఇది వేరు కాకుండా ఒక్క 1 minute or 2 minutes ఉంచి
ప్లేట్ ఇట్లా రివర్స్ తిప్పేసుకుంటే ఈజీ అండి ఎగ్ చపాతీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వర్షానికి ఈ ముసురుకు వేడి వేడి ఎగ్గు చపాతీ. ఈరోజు మండే నేను తినదని చెప్పేసి నేనైతే వేరే 3 చపాతీలు అయితే వేసుకున్నాండి. చూడండి ఇందులో చూపిస్తున్నా మీకు చపాతీ ఎంత ఈజీగా కట్ అవుతుందో. చాలా మెత్తగా ఉందండి. మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. చాలా బాగుంది. చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.